Hi students, welcome to AVNPR online classes. In this class lo second unit solution of algebraic and transcendent equations lo next method regular falsy method or falsy position method. So regular falsy method and falsy position method na okate. So in the working rules, first one, let f of x equal to 0 equation 1 and second point and ఇచ్చిన equation ni మీరు ఈక్వేషన్ 1 కింద యూజ్ చేయండి. అంటే f of x ఈక్వల్ టు 0 గివెన్ ఈక్వేషన్ మీరు ఏ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ ఈక్వేషన్ 1. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్ 1 కింద యూజ్ చేస్తారు. సో సెకండ్ పాయింట్, ఫైండ్ a1 అండ్ b1 సచ్ దట్ f of a1 లెస్ దాన్ 0 అండ్ f of b1 గ్రేటర్ దాన్ 0. అంటే f of a1 అండ్ b1 వాల్యూస్ అనేవి ఆపోజిట్ సైన్స్. అంటే a1 వాల్యూ f of a1 వాల్యూ నెగిటివ్ వాల్యూ, f of b1 వాల్యూ పాజిటివ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తారు. f of a1 లెస్ దాన్ 0, f of b1 గ్రేటర్ దాన్ 0. దట్ మీన్స్ ఆపోజిట్ సైన్స్ వచ్చే వరకు మీరు రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ సైన్స్ వచ్చిన వాల్యూస్ని మనం ఎలా యూస్ చేస్తాం? రూట్స్ కింద యూస్ చేస్తాం. అంటే రూట్ లైస్ బిట్వీన్ a1 అండ్ b1. అంటే వచ్చిన వాల్యూస్ని మీరు a1 ఈక్వల్ టు సపోజ్ f of x ఈక్వల్ టు ఒక ఈక్వేషన్కి x² మైనస్ 5x ప్లస్ 6కి 2, 3 అనేవి f of 2 వాల్యూ దగ్గర లెస్ దాన్ 0, f of 3 వాల్యూ దగ్గర గ్రేటర్ దాన్ 0 కండిషన్ హోల్డ్ అయితే a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3 అనే వాల్యూస్ కింద యూస్ చేస్తారు. అంటే a1 ఈక్వల్ టు 2, b1 ఈక్వల్ టు 3. అంటే మీకు ఆన్సర్ కూడా 2, 3 మధ్య మాత్రమే ఫైండ్ అవుట్ అవుతుంది. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ కండిషన్ హోల్డ్ అవుతుంది అంటే కంపల్సరీ f of 2 లెస్ దాన్ 0, f of 3 గ్రేటర్ దాన్ 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. అంటే a1 వాల్యూ 2, b1 వాల్యూ 3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎగ్జాంపుల్ కింద అంటే ప్రతి ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఫైండ్ a1 b1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే సెకండ్ యూనిట్లో సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్లో ఎనీ మెథడ్ ఏ మెథడ్ యూస్ చేసినా మీరు ఫైండ్ a1 అండ్ b1 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ రూట్ అనేది బైసెక్షన్ మెథడ్లో ఒకలా యూస్ చేస్తాం. బైసెక్షన్ మెథడ్ ఎలా యూస్ చేస్తాం? x1 ఈక్వల్ టు a1 ప్లస్ b1/2. సో రెగ్యులర్ ఫాల్సీ మెథడ్కి వచ్చేటప్పటికి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. సో నెక్స్ట్ మెథడ్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ వేరియేషన్ ఉంటుంది. సో ఇటరేషన్ మెథడ్ అండ్ అలాగే న్యూటన్స్ రాప్సన్ మెథడ్ కూడా ఫైండ్ a1 b1 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినా, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చినా, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ ఇచ్చినా, ఏ ఈక్వేషన్ ఇచ్చినా మీరు ఫైండ్ a1 b1 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కామన్గా ఉంటుంది. అంటే ఆపోజిట్ సైన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. f of a1 లెస్ దాన్ 0 ఎలా ఉండాలి? a1 b1 వాల్యూస్ సచ్ దట్ f of a1 లెస్ దాన్ 0 అండ్ f of b1 గ్రేటర్ దాన్ 0. దట్ మీన్స్ ద రూట్ లైస్ బిట్వీన్ a1 b1 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ a1 b1 వాల్యూస్ని ఎలా యూస్ చేసుకుంటాం? రూట్ కింద యూస్ చేసుకుంటాం. రూట్ లైస్ బిట్వీన్ a1 అండ్ b1. అంటే సొల్యూషన్ కూడా a1 b1 మధ్య మాత్రమే ఫైండ్ అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైండ్ అప్రాక్సిమేషన్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైండ్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ రూట్ ఈస్ x1 ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫైండ్ x1 ఈక్వల్ టు a1 f of b1 మైనస్ b1 f of a1 by f of b1 minus f of a1. సో ఈ డెనోమినేటర్ టర్మ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూమరేటర్ టర్మ్ ఆటోమేటిక్గా గుర్తుంటే డెనోమినేటర్ టర్మ్ ఈజీగా ఉంటుంది. న్యూమరేటర్ టర్మ్లో ఉన్న సెకండ్ కోఎఫిషియెంట్స్ యొక్క డిఫరెన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. a1 f of b1 minus b1 f of a1 by f of b1 minus f of a1. సో x1 వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎగ్జామిన్ ఇట్స్ సైన్. అంటే x1 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే సబ్స్టిట్యూషన్ x1 in equation 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాలిక్యులేటింగ్ f of x1 క్యాలిక్యులేట్ అవుతుంది. సో f of x1 అనేది వాల్యూ వస్తుంది. సమ్ వాల్యూ లెస్ దాన్ 0, నెగిటివ్ వాల్యూ వస్తే లెస్ దాన్ 0, పాజిటివ్ వాల్యూ వస్తే గ్రేటర్ దాన్ 0 కండిషన్స్ హోల్డ్ అవుతాయి. సపోజ్ f of x1 అనే వాల్యూ నెగిటివ్ ఉంది, మైనస్ ఆఫ్ 0.2. f of x1 ఈక్వల్ టు 2. సో మైనస్ 0.2 అనే వాల్యూ వస్తే సో ఇఫ్ f of x1 లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ కండిషన్ హోల్డ్ అయితే ద రూట్ లైస్ బిట్వీన్ x1 అండ్ b1 కింద కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ బైసెక్షన్ మెథడ్లో కూడా యూజ్ చేస్తాం. ద రూట్ లెస్ దాన్ 0 కండిషన్ హోల్డ్ అయితే ద రూట్ లైస్ బిట్వీన్ x1 అండ్ b1. దెన్ సెకండ్ రూట్ ఎలా యూజ్ చేస్తాం? సెకండ్ రూట్ కూడా సేమ్. రూట్ అనేది x1 b1 ఎలా కన్వర్ట్ అవుతుంది? x1 అనేది a2 కింద కన్సిడర్ అవుతుంది, b1 అనేది b2 కింద కన్సిడర్ అవుతుంది. అంటే x2 ఈక్వల్ టు a2 f of b2 మైనస్ b2 f of a2 by f of b2 మైనస్ f of a2. సో నెక్స్ట్ ఇఫ్ f of x2 గ్రేటర్ దాన్ 0 ద రూట్ లైస్ బిట్వీన్ a1 అండ్ x1. ఇప్పుడు f of x2 అనేది గ్రేటర్ దాన్ 0 కండిషన్ హోల్డ్ అయితే ద రూట్ లైస్ బిట్వీన్ a1 అండ్ x1.
సో a1 అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, a1 అనేది కన్వర్టింగ్ టు అంటే ఈక్వల్ టు a2 అంటే x1 ఈజ్ ఈక్వల్ టు b2 వాల్యూ. సో దట్ ఈక్వల్ టు ఫార్ములా ఎలా యూస్ చేస్తాం, x2 ఈక్వల్ టు a2 f ఆఫ్ b2 మైనస్ b2 f ఆఫ్ a2 బై f ఆఫ్ b2 మైనస్ f ఆఫ్ a2 అంటే ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకుంటాం. సేమ్ ఫార్ములా అంటే లెస్ దాన్ 0 కండిషన్ అంటే నెగిటివ్ వాల్యూ కండిషన్ హోల్డ్ అయితే రూట్స్ ఎలా యూస్ చేసుకుంటాం, x1 b1 ఈ x1 b1ని a2 b2. సో నెక్స్ట్ గ్రేటర్ దాన్ 0 కండిషన్ హోల్డ్ అయింది, the root lies between a1 and x1. So a1 is converting to a2 and x1 is converting to b2 and formula ఎలా యూస్ చేస్తాం, x2 ఈక్వల్ టు ఇక్కడ a1 b1 ప్లేస్లో 2 యాడ్ అవుతుంది. సో a అంటే వాల్యూ ఎంత వస్తుంది, a2 f ఆఫ్ b2 మైనస్ b2 f ఆఫ్ a2 బై f ఆఫ్ b2 మైనస్ f ఆఫ్ a2. సో 1 ప్లేస్లో 2 వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ యూస్ చేస్తే థర్డ్ అప్రాక్సిమేషన్లో 1 ప్లేస్లో 3 యూస్ చేస్తే x3 ఈక్వల్ టు a3 f of b3 minus b3 f of a3 by f of b3 minus f of a3. So next fourth approximation lo use cheste, so 1 place lo 2. So calculating f of x2, ఇప్పుడు suppose f of x2 calculate చేశారు and అలాగే examine sign and that means f of x2 అనేది f of x2 less than 0, f of x2 greater than 0. f of x2 less than 0 అయితే మళ్ళీ again x2 and b2, f of x2 greater than 0 అంటే x2 b2 కింద యూస్ చేస్తాం. ఇక్కడ వాల్యూస్ ఏం యూస్ చేస్తాం, a2 and x2 కింద యూస్ చేస్తాం. గ్రేటర్ దాన్ 0 కండిషన్ అయితే a2 and x2 వాల్యూస్. సో x2 b2 కింద యూస్ చేసే వాల్యూస్ని కన్వర్టింగ్ టు a3 b3 వాల్యూస్. సో ఇక్కడ కూడా a2 x2 వాల్యూస్ని a3 b3 కింద యూస్ చేసుకొని ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూస్ని యూస్ చేసుకోవాలి. సో కంటిన్యూ రిపీట్ ద స్టెప్స్ ఫోర్త్ స్టెప్ అనేది రిపీట్ చేస్తూ ఉంటే అంటే అప్రాక్సిమేషన్ రూట్ ఈస్ టేకెన్. ఎలా యూస్ చేస్తారు, సపోజ్ xn ఈక్వల్ టు xn+1 వరకు అంటే సపోజ్ x1 వాల్యూ x1 ఈక్వల్ టు 1.6, x2 ఈక్వల్ టు అంటే 1కి 2కి మధ్యన రూట్ అనేది ఫైండ్ అవుట్ అయితే x1 అప్రాక్సిమేషన్ వాల్యూ 1.6, x2 అప్రాక్సిమేషన్ వాల్యూ 1.678. సో x3 ఈక్వల్ టు 1.6578. సో x4 ఈక్వల్ టు 1.6578. సో x3 ఈక్వల్ టు x4. సో అప్రాక్సిమేషన్గా వాల్యూస్ ఏంటి, 3 డెసిమల్స్ వాల్యూస్ ఈక్వల్ టు కండిషన్ హోల్డ్ అవుతుంది. సో x1 x2 అనేది 1.6 అన్నింటిలోనే ఫస్ట్ డెసిమల్ అనేది కామన్గా ఉంటుంది. సెకండ్ డెసిమల్ అనేది ఈక్వల్ టు అవుతుందా, హోల్డ్ అవ్వట్లేదు. సెకండ్ డెసిమల్ పాయింట్ తర్వాత సెకండ్ డెసిమల్ యూస్ చేస్తే 67, ఇక్కడ 65. సో x3 x4 దగ్గర అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేవి థర్డ్ 3 డెసిమల్స్ అనేవి ఈక్వల్ టు కండిషన్ హోల్డ్ అయితే x3 ఈక్వల్ టు x4 అంటే అప్రాక్సిమేషన్ రూట్ ఎలా రాయొచ్చు, అప్రాక్సిమేషన్ రూట్ ఈస్ 1.657. సో అప్రాక్సిమేషన్ రూట్ ఈస్ 6.5. సపోజ్ ఇక్కడ 7, 8 ఇక్కడ 9 అలా కూడా యూజ్ చేయొచ్చు. అంటే 3 డెసిమల్స్ వరకు ఈక్వల్ టు కండిషన్ హోల్డ్ అయితే 3 డెసిమల్స్ యూజ్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 డెసిమల్స్ అడిగితే 3 డెసిమల్స్ వరకు క్యాల్కులేట్ చేయండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ప్రాబ్లం.